సింగరేణిలో పనిచేస్తున్న 40,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయం ముందు గుర్తింపు సంఘం ఏఐటియుసి ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోల్ ఇండియాలో అమలవుతున్న హై పవర్ కమిటీ వేతనాల్ని సింగరేణిలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి కాంట్రాక్టు కార్మికులకి ఈఎస్ఐ వైద్య సదుపాయం యాజమాన్యమే కల్పించాలని డిమాండ్ చేశారు. మైండ్ యాక్ట్ ప్రకారం సింగరేణి అండర్ గ్రౌండ్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకి అండర్ గ్రౌండ్ అలవెన్స్లు, పని స్థలాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్న పని విధానాన్ని బట్టి సెమీ స్కిల్డ్, హై స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని కోరారు. సింగరేణి యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించినా కూడా కాంట్రాక్టు కార్మికుల పట్ల వివక్షత చూపుతుందని ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికులందరికీ సీఎంపీఎఫ్ చిట్టీలు, లోన్స్ సౌకర్యం కల్పించే విధంగా యాజమాన్యం చర్యలు చేపట్టాలని కోరారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పట్ల వివక్ష చూపించకుండా న్యాయమైన సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం యూనియన్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి పెండింగ్ లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే చెల్లించాలి. హై పవర్ కమిటీ వేతనం చెల్లించాలి. హై పవర్ కమిటీ వేతనం అమలు చేయాలి. జీవో నెంబర్ 22 వేతనాలను వెంటనే అమలు చేయాలి. జీవో నెంబర్ 22. ఇవాళ రెగ్యులర్ ఉద్యోగులు 40,000 ఉంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా 40,000 మంది ఉన్నారు. చుక్క బొక్క జీతంతో సింగరేణి లాభాలలో ఈ రోజు కంపెనీ ఉందంటే కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ జీతాలు ఇస్తే ఈ లాభాలు వచ్చే పరిస్థితి లేదు. కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ, వాళ్ళ రక్తం, వాళ్ళు చేసేటువంటి కృషే ఈరోజు బొగ్గు కాని కార్మికులకు లాభాలు వస్తూ ఉన్నాయి. ఇది యాజమాన్య ప్రభుత్వాలు గుర్తించాలి. మొన్న 2022లో జరిగినటువంటి సమ్మె సందర్భంగా ఇవాళ 12-3 సెటిల్మెంట్ పద్ధతిలో ఆర్ఎల్సి దగ్గర జరిగినటువంటి చర్చలలో సింగరేణి మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో అయినటువంటి 22ను అమలు చేస్తామని చెప్పారు. ఇంతవరకు అది అమలు జరగడం లేదు. బేషరతుగా యాజమాన్య ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీరు గనుక దాన్ని అమలు చేయకపోతే ఇవాళ సింగరేణి కంపెనీ కాంట్రాక్ట్ కార్మికుల చేతిలో ఉంది. మీరందరూ అనుకుంటున్నారు, రెగ్యులర్ ఉద్యోగులు అనుకుంటున్నారు మేం చేస్తేనే లాభాలు వస్తూ ఉన్నాయని. కాదు. ఇవాళ సింగరేణి జరిపినటువంటి సమీక్షలో ఇవాళ తేలింది ఏంటంటే ఎక్కడైతే రెగ్యులర్ ఉద్యోగులు పనిచేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ప్రొడక్షన్ వాళ్ళ జీత భత్యాల హక్కులు సౌకర్యాలకే పోతా ఉంది. ఎక్కడైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారో ఇవాళ వేల కోట్ల రూపాయల లాభాలు వస్తాయని చెప్పేసి డైరెక్టర్ మీటింగ్లలో సమీక్ష చేసుకున్నటువంటి పరిస్థితి నాడు కనబడతా ఉంది. నిజంగా కాంట్రాక్ట్ కార్మికులు కనుక తలుచుకుంటే సింగరేణి కంపెనీలో సమ్మె కనుక చేస్తే 72 మిలియన్ టన్నులు కాదు కదా 50 మిలియన్ టన్నులు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటిది ఉంది. ఎక్కడైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఎక్కడైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారో ఓసీలలో అక్కడే వేల కోట్ల రూపాయల లాభాలు వస్తాయనేది ఓపెన్ సీక్రెట్ గా తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా సింగరేణి కంపెనీ మినిమం వాళ్ళు అడిగేటువంటిది గొంతెమ్మ కోరికలు కాదు. వాళ్ళు ఏమడుగుతా ఉన్నారు, 22 జీవో అంటే రోజుకొక 1000 రూపాయల భత్యం పడుతుంది. అంటే 26 డ్యూటీలు చేస్తే 26,000 వస్తే భార్య పిల్లలను సాదుకొని ఇవాళ డ్యూటీకి వచ్చేటువంటి పరిస్థితి. ఈ 8,000, 9,000, 10,000ల్లో 2-3 పిల్లలుంటే అక్కడ వైద్యానికి, అక్కడ తిండికి తిప్పలకు ఇంటి దగ్గర వాళ్ళ కుటుంబం వేడి చేస్తే ఆ ఉద్యోగి ఇక్కడికి వచ్చి నిరాశ నిస్పృహతోటి బాధలు పడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నాడు కనబడతా ఉంది. వాళ్ళు సింగరేణి కార్మికులలాగా జీతాలు అడుగుతలేరు, సింగరేణి కార్మికులలాగా బోనసులు అడుగుతలేరు. ఇకపోతే మొన్న ఇవాళ ఏఐటీసీ లో పనిచేస్తున్నటువంటి 33,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు మరి కనీస వసతులు, సౌకర్యాలు కల్పించడంలో ఈనాడు యాజమాన్యం విఫలమవుతా ఉన్నది. ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అని చెప్పుకునే సింగరేణి యాజమాన్యం మరి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంలో ఎందుకు సౌతి తల్లి ప్రేమను చూపిస్తూ ఉందని చెప్పేసి మరి సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రతి నెల కాంట్రాక్ట్ కార్మికులకు 7వ తేదీన వేతనాలు చెల్లించాలని చెప్పేసి సర్క్యులర్ జారీ చేసిన యాజమాన్యం మరి ఎందుకు దాన్ని అమలు పరచలేకపోతుంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.
ముఖ్యంగా కోల్ ఇండియాలో ఏదైతే హై పవర్ కమిటీ వేతనాలు అమలవుతూ ఉన్నాయో మరి అదేవిధంగా హై పవర్ కమిటీ వేతనాలను సింగరేణిలో కూడా అమలు చేయాలని, సింగరేణిలో అమలు పరిచే వరకు జీవో నెంబర్ 22 ప్రకారం వేతనాలు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2022 సంవత్సరం సెప్టెంబర్లో జరిగిన 18 రోజుల సమ్మె సందర్భంగా మరి ఆనాడు ఒప్పుకున్నటువంటి యాజమాన్యం అటువంటి ఒప్పందాలను ఎందుకు అమలు పరచలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఈఎస్ఐ వైద్య సౌకర్యం కల్పించాలని చెప్పేసి మైన్స్ యాక్ట్ ప్రకారం ఏదైతే కార్మికుల కనీస సౌకర్యాలు, లీవులు, సిక్కులు, పండుగ సెలవులు ఉన్నాయో వాటిని అన్నిటిని మంజూరు చేయాలని చెప్పేసి మరి అదేవిధంగా CMPF కావాల్సిన వాళ్ళు ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు లోన్కు అప్లై చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా లోన్ సదుపాయం కల్పించాలని చెప్పేసి మరి ఖాళీగా ఉన్నటువంటి క్వార్టర్లను కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి మరి తదితర సమస్యలపైన ఈరోజు శ్రీరాంపూర్ GM కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి మరి మెమోరాండం ఇవ్వబోతా ఉన్నాం.